శుభ సమయం రానే వచ్చింది. నీకు కావాల్సింది నీ వద్దకు వచ్చి చేరుతుంది బిడ్డా. నిన్ను చీకొట్టిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు. కొంతకాలంగా నీ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు ఎన్నిటినో భరిస్తూ వచ్చావు. ఎన్నో రోజుల నుండి విజయం పొందాలని ఆరాటపడుతున్నావు, ఆశపడుతున్నావు. కొన్ని కొన్ని సందర్భాలలో బాబా, నేను ఈ సమస్యలతో పోరాడలేకపోతున్నాను. నా ఒంట్లో పూర్తిగా శక్తి నశించిపోతుంది. అసలు నేను ఎందుకు పుట్టాను? ఈ బాధలు, అవమానాలు భరించడానికే పుట్టానా? నా జీవితం పైన నాకే విరక్తి కలుగుతుంది. నా భవిష్యత్తంతా అగమ్యగోచరంగా కనిపిస్తుంది. నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో, నేను ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువ నమ్మానో, ఎవరినైతే నా జీవిత భాగస్వామిగా కావాలనుకున్నానో, వారు నన్ను పదే పదే హేళన చేస్తున్నారు. నాకు సంపాదించే సామర్థ్యం లేదని, నేను దేనికి పనికిరానని, వారు కోరుకున్నంత ధనం నా వద్ద లేదు అని నన్ను మాటలతో చిత్రవద చేస్తూ, నన్ను అవహేళన చేస్తూ అవమానించేలా ప్రవర్తిస్తున్నారు. నన్ను విడిచి వెళ్ళిపోయారు. నా చుట్టూ బాసటగా ఉన్నవారిని కూడా దూరం చేస్తున్నారు. చివరికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను దూరం పెడుతున్నారు. ఈ బాధలను, అవమానాలను, ఈ అవహేళనలను భరించలేకపోతున్నాను. నీవే నాకు ఏదో ఒక మార్గాన్ని చూపించు. నిన్నే నమ్ముకున్నాను కదా! ఎందుకు బాబా నన్ను ఇంతగా పరీక్ష పెడుతున్నావు? నా పైన దయ రాలేదా తండ్రి అని నన్ను అనుక్షణం అడుగుతున్నావు కదా బిడ్డా. ఒక్కొక్కసారి కష్టం కూడా ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఎదుటివారి స్వభావాలను బయటపెడుతుంది. కపట నాటకాలను తెలిసేలా చేస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ప్రేమ, ఏది వ్యామోహం, ధనం గొప్పదా, గుణం గొప్పదా, ఇలా ఎన్నో విషయాలను నీవు తెలుసుకునేలా చేస్తుంది. బలహీనమైన మనసుతో కాకుండా బుద్ధితో ఆలోచిస్తే నిజం ఏమిటో నీకే అర్థమవుతుంది. నిజ నిజాలు ఏవో తేటతెల్లమవ్వడానికే కాలం ఒక్కొక్కసారి పరీక్షలు పెడుతుంది. మనుషులు పెట్టే పరీక్షలకు కన్నిటిని జయించి ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వెయ్యాలి. మనసులో భయం ఒక్కసారి ప్రవేశిస్తే ధైర్యం వెనకబడిపోతుంది. ఇక నుండి నువ్వు ధైర్యంతో అడుగులు ముందుకు వెయ్యాలి. నా మాటలు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నేను చెప్పే మార్గంలో నడుచుకో. నీ మనసుపైన నీకున్న బలహీనతలు వదిలిపెట్టి నీ జీవితం పట్ల విశ్వాసాన్ని, నీలో దాగి ఉన్న బలాన్ని వెలికి తీయాలి. నీకున్న సమస్యలు ఎలాంటివైనా సరే, ఎట్టి పరిస్థితులలోనూ నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. కాలం కలిసి రాకపోయినా సరే, గుండె నిబ్బరంతో అడుగులు ముందుకు వెయ్యాలే కానీ, ఈ జీవితం నాకు వద్దు అనే నిర్ణయానికి ఎప్పటికీ రాకూడదు.